వైసీపీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. సీఎం జగన్ నివసించే తాడేపల్లి ప్యాలెస్ కు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ప్యాలెస్ వద్దనే వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. చింతలపూడి, నర్సరావుపేట, సత్తెనపల్లి, ఎమ్మిగనూరు నేతల హడావిడి పెరిగింది. కర్నూలు, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. అనంతపురంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రకటనతో వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. అటు నెల్లూరులో పోటీకి నేతలు విముఖత ప్రదర్శిస్తున్నారు. ప్రకాశంలో బాలినేని పంచాయతీ కొలిక్కి రాలేదు. షరతులకు అంగీకారం తెలపకపోవడంతో మాగుంట కుటుంబానికి టికెట్ ఇచ్చేందుకు ప్యాలెస్ నో చెప్పింది. అలాగే గుంటూరులో కూడా పంచాయతీ తెగలేదు. టీడీపీ నుంచి వెళ్లిన మద్దాలగిరికి వైసీపీ హ్యాండ్ ఇచ్చింది. రేపల్లెలో ఇంకా వివాదం వీడలేదు. రాజ్యసభ సభ్యుడు మోపిదే వెంకటరమణ నర్మగర్భంగా కామెంట్లు చేస్తున్నారు. అటు ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో వివాదం ప్రారంభమైంది. తనను ప్రజలు గుర్తించినా ముఖ్యమంత్రి గుర్తించలేదని బహిరంగ సభలోనే ఎమ్మెల్యే పార్థసారథి చెప్పారు. ఎమ్మెల్యేలు వెల్లంపల్లి, మల్లాది విష్ణు రక్షణ నిధికి టికెట్లు అనుమానమే అన్న మాట వినిపిస్తోంది. సెంట్రల్ ఎమ్మెల్యే టికెట్ మల్లాది విష్ణుకే ఇవ్వాలని కార్పొరేటర్లు కోరుతున్నారు. రోజురోజుకి అధికార పార్టీ వైసీపీలో అధినేత జగన్ ని ధిక్కరించే స్థాయికి వస్తున్నారు. అలాగే తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్నారు నేతలు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా నిరసనల వెల్లువ కొనసాగుతోంది. పార్టీల మార్పులు చేర్పులపై, స్థానచలనం బదిలీలపై ఒక్కసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారింది వ్యవహారం అంతా. ఇప్పటికే పలువురు టికెట్లు నిరాకరించారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? ఈ తర్వాత వీళ్ళందరూ కూడా మరి ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉందా? ఈ నిరసన సేగలు ఇక్కడితో ఆగుతాయా? మరి సిట్టింగ్లకు మొండి చేయి చూపిస్తున్న నేపథ్యంలో ఏం జరగచ్చు? ఇప్పటికే పలు జిల్లాల్లో నిరసన జ్వాలలు పెరిగాయి. మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. విజయ చంద్రిక, వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్యాలెస్ కు పగుళ్లు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలకు స్థానచలనం, అలానే వారిపైన కండిషన్స్ పెట్టడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీలో కొనసాగి గతంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా జగన్ వెంటుండినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు ప్రస్తుతం పార్టీకి గుడ్ బై చెప్పే స్థితికి చేరింది. మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి పార్టీలో కొంతమందికి స్థానచలనం కల్పించడం కావచ్చు, కొంతమందికి టికెట్లు ఇవ్వమనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తుండడంతో కొంతమంది బయటికి బహిరంగంగా చెప్పలేనప్పటికీ చాలా మంది ఇప్పుడు మాత్రం దీనిపైన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు ఎదుటే ఆందోళన దిగే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేటివి కావు. ప్రస్తుతం రాజకీయంగా తమను నట్టేటా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా తన పార్టీకి, తన నావకు తానే చిల్లులు వేసుకోవడమే కాకుండా తమ రాజకీయ భవిష్యత్తును కూడా ప్రస్తుతం నాశనం చేసే పరిస్థితులు వస్తున్నాయని చాలా మంది ఇటు రాయలసీమ జిల్లాల నుంచి చూస్తే ఇటు విశాఖపట్నం వరకు ప్రస్తుతం పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బయటకు వస్తుండడం లేదా పార్టీకి రాజీనామా చేస్తుండడం జరుగుతోంది. సో గత రోజులుగా ఒకవైపు ఇలాంటి నిరసనలు లేదా ఇలాంటి అసంతృప్తులు బయటకు వస్తున్నప్పటికీ మరోవైపు తమకు ఈ యొక్క ఏదైతే పార్టీ సంబంధించినటువంటి వారికి కొంతమందికి టికెట్లు రావనే విషయాన్ని డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా చెప్పడం లేదా ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారో వారి ద్వారా ముందస్తుగా వారికి కండిషన్స్ చెప్పడం, దానికి ఓకే అంటేనే సమీక్షలకు పిలవడం కావచ్చు, లేదా పిలిచినా తమకు కొన్ని కారణాల రీత్యా ఇవ్వమని చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే దీనిపైన స్థానికంగా కూడా ఇప్పుడు ఏదైతే అనంతపురం మంత్రి ఉషశ్రీ చరణ్ ను ఆమెకు స్థానచలనం కల్పించారు, స్థానికంగా ఉండే నాయకులు ప్రస్తుతం రోడ్డెక్కి తమ యొక్క నిరసన తెలుపుతున్నారు. సో ఇలా
ఒక్కొక్క చోట ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా రాయలసీమలో నెలకొన్నటువంటి పరిస్థితులపైన దీనికి సంబంధించి కూడా వివరించేందుకు సుంకన్న కర్నూలు నుంచి మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాకినాడలో రివ్యూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చంటిబాబు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ కలిశారు. ఇక చాలా మంది చంటిబాబుతో కొంతమంది టచ్ లో కూడా ఉన్నారు. వారందరూ కూడా పార్టీ మారేదానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గోదావరి జిల్లాలో నెలకొన్న పరిస్థితులు ఏంటి, అక్కడ నెలకొన్న పరిణామాలపైన కూడా అప్పారావు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించి కూడా అందించేందుకు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో రోజు రోజుకు కూడా నిరసనలు లేదా పార్టీలో అంతర్గతంగా విభేదాలు తారాస్థాయికి చేరుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా అందిస్తారు. సో ఒకసారి రాయలసీమకి వెళ్దాం. సుంకన్న చెప్పండి, ముఖ్యంగా మనం చూసాం ఏదైతే అటు మంత్రి జయరాంకు ఇప్పటికే మా ఇవ్వము టికెట్ అనేటువంటి అంశాన్ని చెప్పడం, స్థానికంగా అక్కడ లోకల్ నాయకులు కూడా ఒకరికొకరి పైన దోషణలకు దిగడం కావచ్చు, కార్యక్రమాలు పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొక వైపు సీనియర్ ఎమ్మెల్యేగా చాలా రోజుల నుంచి పార్టీతో కూడా జర్నీ చేస్తున్నటువంటి వారిని కూడా పిలిచి మరి నీ స్థానంలో కేశవరెడ్డికి కూడా చెప్పారు మరొక బీసీకి ఇస్తున్నామని చెప్పి. ఇంకా ఎంపీ కావచ్చు, మరికొంతమంది పరిస్థితి ఇదే అనేటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. అనంతపురంలో కూడా ఉన్నాయి. ఎందుకు ఈ నాయకులకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది? దీనిపైన కేశవరెడ్డి వర్గం కావచ్చు లేదా జయరాం సంబంధించినటువంటి వారు కూడా ఏం చెప్తున్నారు? రాయలసీమలో మనం చూసాం 3 స్థానాలు మినహా మొత్తం వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులే గెలిచారు. అలాంటి ప్రాంతంలో అలాంటి జిల్లాల్లో ప్రస్తుతం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? శ్రీహరి, మీరు అన్నట్లే రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అందులో ముఖ్యంగా కడప, కర్నూలు క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా వైఎస్ఆర్ టీడీపీకి కంచుకోట అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వచ్చినటువంటి. అయితే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ సీన్ అంతా కూడా రివర్స్ అవుతున్నటువంటి. ముఖ్యంగా కర్నూలు నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే ఇప్పుడు వాళ్ళకు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా లేదా అని కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నప్పటికీ రాయలసీమలో అన్ని పక్కన పెట్టేసి ముందు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి టికెట్ల కోసం. ఎప్పుడు సీఎంఓ నుంచి ఫోన్ వస్తుందా, ఏం చెప్పాలి, ఏం అడుగుతారు, మళ్ళీ వాళ్ళతో మేమేం మాట్లాడాలి, వస్తుందా లేదా టికెట్ అని కూడా ఇప్పటికే భారీ స్థాయిలో మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన విషయానికి వస్తే మంత్రి గుమ్మనూరు జయరాం కూడా జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ క్యాబినెట్ లో మంత్రిగా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఆ టికెట్ కూడా వస్తుందా లేదా అని కూడా డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా ముఖ్యమంత్రి జగన్ కూడా తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకొని మంత్రి గుమ్మనూరు జయరాంతో మాట్లాడి అయితే వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా వెళ్లాలని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే అందుకు ఆయన మాత్రం ఒకవేళ నాకు టికెట్ ఇవ్వకపోతే మా కుటుంబంలో మా సోదరులకు కానీ నా కుమారునికైనా టికెట్ ఇవ్వండి, కానీ కర్నూలు ఎంపీ అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లు అని కూడా నేరుగా చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో ఈ క్రమంలోనే మళ్ళీ నిన్న ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ కు కూడా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రితో చర్చ జరిపారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కూడా వైసీపీ అధిష్టానం చెక్ పట్టిందనే చెప్పవచ్చు. ఎందుకంటే మొదటగా వయోభారం అని చెప్పారు, తర్వాత మళ్ళీ ఇక్కడ బీసీ అభ్యర్థి కూడా నిలబెడితే బాగుంటుంది. ఎందుకంటే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేత వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు అధికంగా ఉన్నారు. సో బీసీలు అధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇస్తే గెలుపొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో మీకు ఈసారి టికెట్ లేదని సూత్రప్రాయంగా నేరుగా చెప్పినట్టుగా తెలిసింది. అయితే మీరు ఎవరన్నా ప్రతిపాదిస్తే మేము వాళ్ళను పరిగణలోకి తీసుకుంటామని కూడా వైసీపీ అధిష్టానం చెప్పడంతో చేసేదేమి లేక ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి కూడా మొదటగా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా ప్రతిపాదించారు. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజుకే సీన్ మారిపోయింది. మళ్ళీ మాచాని వెంకటేష్ను కూడా తెరపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర కూడా మాచాని వెంకటేష్ను కూడా కల్పించి ఇద్దరు కూడా మాట్లాడిన క్రమంలో సరే మీరే ఆయనను మాచాని వెంకటేష్ను కూడా మీరు చెప్పారు కదా, మేము కూడా పరిశీలనకు తీసుకుంటాము, సో ఖచ్చితంగా ఏదో ఒకటి త్వరలోనే డిసైడ్ చేశామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ అధిష్టానం కేశవరెడ్డికి టికెట్ ఇవ్వలేమని చెప్పినటువంటి క్రమంలో ఏదైతే కేశవరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు అయితేనేమి, అదేవిధంగా ఎంపీటీసీలు సర్పంచులు కూడా నిన్న ఎంపీడీఓ కార్యాలయం దగ్గరకు వచ్చి భారీ స్థాయిలో నిరసన తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ కు వినిపించేలాగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. కేశవరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఓడిపోవడం ఖాయం,
కేశవరెడ్డి కాకుండా వేరే వ్యక్తికి టికెట్ ఇస్తే మేము ఓట్లు వేయం. కాబట్టి కేశవరెడ్డి ఎవరి దయాదాక్షణాలపైన ఆధారపడేటువంటి వ్యక్తి కాదు. ఆయనకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి. లేకపోతే ఈయన ఖచ్చితంగా వచ్చేటువంటి వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి భంగపాటు గురవుతుంది అని తేల్చి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కేశవరెడ్డి పరిస్థితుల్లో అదే మాకు కూడా అలాంటి పరిస్థితులే వస్తాయని కూడా టెన్షన్ లో ఉన్నటువంటి పరిస్థితి. శ్రీహరి రైట్, థ్యాంక్ యూ సుంకన్న. మనం చూస్తున్నాం కేశవరెడ్డికి అయితే మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఇక మంత్రి జయరాం పరిస్థితి కూడా అదే. వీరితో పాటుగా ఉషశ్రీ చరణ్ కావచ్చు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నటువంటి వారందరూ రాయలసీమలో ప్రధానంగా ఉరవకొండ, కుప్పం తో పాటుగా ఇక్కడ గెలిచినటువంటిది హిందూపురం 3 అసెంబ్లీ స్థానాలే. మిగిలిన అన్ని చోట్ల కూడా అధికార పార్టీ గెలిచింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు టికెట్ వస్తుందా రాదా అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇక ప్రధానంగా గోదావరి జిల్లాలో కావచ్చు,